వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నట్కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. శ్యామల గారు అంటే నిన్న పోలీస్ స్టేషన్కి హాజరయ్యి అంటే ఆల్రెడీ ఒక పిటిషన్ కూడా వేసినట్టుంది, అంటే హైకోర్టు నుంచి అరెస్ట్ చేయకూడదు అని చెప్పి విచారణకు సహకరించమని వచ్చింది. అండ్ ఆవిడ పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది. అంటే ఎలా చూడొచ్చు అంటే ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి తదుపరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు శ్యామల గారు ఇన్వెస్టిగేషన్కి వచ్చిన ఎవరు ఇన్వెస్టిగేషన్కి వచ్చినా నోటీస్ ఇచ్చారు పోలీసులు, కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ రావాల్సిందే. ఇన్వెస్టిగేషన్కి వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్పారు, ఏం చేయలేదు, ఎందుకు యాప్ అది అనాథరైజ్డా ఆథరైజ్డా, డబ్బులు వీళ్ళ అకౌంట్ నుంచి వెళ్ళాయా లేకపోతే వాళ్ళ అకౌంట్ నుంచి వెళ్ళి డబ్బులు ఇచ్చారా, బెట్టింగ్ చేసేవాళ్ళు కూడా వీళ్ళకి ఏ బెట్టింగ్ చేసే వాళ్ళకి కూడా ఈ ఎవరైతే ప్రమోట్ చేసారో వాళ్ళకి కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా, వీళ్ళు ఏమైనా అకౌంట్లు ఏమైనా ప్రొవైడ్ చేశారా, ఎవరైతే ఓనర్ ఎవరు ఉన్నారో వీళ్ళు అగ్రిమెంట్లు ఏమున్నాయి, అసలు వీళ్ళకి ఎంత డబ్బు ఇచ్చింది ఆ ఓనర్ల దగ్గర నుంచి, లేకపోతే టోటల్గా వీళ్ళే ప్రమోట్ చేస్తున్న వాళ్ళే డైరెక్ట్గా అకౌంట్స్ కూడా ఏమైనా అరేంజ్ చేస్తున్నారా ఏంటి అనేది మొత్తం టోటల్గా పోలీసు స్టైల్లో పోలీసు వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత ఈ డబ్బుది అంతా డబ్బు విషయం అంతా మళ్ళీ ఈడీ చూసుకుంటుంది, వీళ్ళు చూసుకోరు. ఈ డబ్బు అన్నీ కూడా ఎంతెంత అకౌంట్ నుంచి ఉన్నా అక్కడ అకౌంట్ నుంచి ఎంత వచ్చింది, ఈ అకౌంట్లో ఎంత ఉన్నాయి, అసలు ఏంటి పొజిషన్ అనేది ఈడీ చూసుకుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం టోటల్గా ఎంతమంది ప్రాణాలు పోయాయి, ఇది ఆథరైజ్డా 2017 గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం ఆథరైజ్డా ఇన్ఆథరైజ్డా అంటే ఇన్లీగలా చూస్తారు. చూసిన తర్వాత దాని మీద వాళ్ళు గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద కేసు పెడతారా, లేకపోతే ఆ గ్యాంబ్లింగ్ యాక్ట్లో ఎవరైతే ప్రమోట్ చేశారో శ్యామల గారు అనొచ్చు, సో మెనీ పీపుల్ ఆ యాప్లో ప్రమోట్ చేసిన ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి టర్న్ ఓవర్ తరలి వెళ్ళింది. అంటే ఇది విదేశాలకు వెళ్ళిపోతుంది డబ్బు, ఈ యాప్ ద్వారా మొత్తం విదేశాలకి వెళ్ళిపోతుంది. ఆ యాప్కి మీరు సపోర్ట్ చేశారు కాబట్టి ఎంత డబ్బు తరలి వెళ్ళింది నెంబర్ 1. నెంబర్ 2, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ యాప్ ద్వారా. నెంబర్ 2, ఎంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ మనం యాక్ట్ ప్రకారం చూసుకొని 2017 గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కేసు పెడతారా, వానర్స్ని మెయిన్ పెట్టి తర్వాత వీళ్ళని సాక్షులుగా పెడతారా అనేది ఎంక్వైరీలో తేలుతుంది. కనుక ఆమె ఎంక్వైరీకి వచ్చారు, ఆమె ఎంక్వైరీకి వచ్చి చాలా చక్కగా చెప్పారు, అసలు ఇలాంటివి తప్పు, ఇలాంటి యాప్లు చేయకూడదు, నేను తెలుసో తెలియకో చేశాను కనుక ఇక ఫర్దర్గా చేయను, ఇలాంటి యాప్ల జోలికి వెళ్ళకండి, అది ఇదని కొంచెం చాలా బాగానే చెప్పారు. చక్కగా వైసీపీ అధికార ప్రతినిధి ఎలా చెప్తారో అది చెప్పారు, అధికార ప్రతినిధిగానే చెప్పారు. ఎందుకంటే నేను పార్టీలో ఉంటున్నట్టున్నాను, చక్కగా ఏదో ఆమె హ్యాపీగా చెప్పింది బాగుంది. కానీ మీరు చేసేటప్పుడు మీరు ఒక బాధ్యత గల పార్టీలో ఉన్నారు కదా, ఒక బాధ్యత గల అధికార ప్రతినిధిగా ఉన్నారు కదా, మిమ్మల్ని జగనన్న పూర్తిగా నమ్మాడు కదా, మరి ఆ జగనన్నకి తలవంపులు తెచ్చే పని చేయకూడదని మీకు తెలియదా అని అడుగుతున్నా శ్యామల గారికి. తలవంపులు తెచ్చే పని మీకు తెలియదా అని అడుగుతున్నా. మొన్న ఎవరో రోషన్ గారు మాట్లాడుతున్నప్పుడు చాలా ఒక ఆయన పిఏ అంట, అంటే మేడంకి ఎంతమంది పిఏలు ఉన్నారో నాకు తెలియదు కానీ యువరాజు రెడ్డి అంట ఆయన పేరు ఏదో ఉంది, విపరీతంగా సీరియస్ అవుతున్నాడు. అంటే డీసీపీకి కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఆయన డీసీపీ మాట్లాడుతుంటే కూడా డీసీపీకి కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మాకు కోర్టు ఉందండి, మేము కోర్టులో చూసుకుంటాం, ఓకే చూసుకోవచ్చు, మా 36 సెకండ్లోకి ఎఫ్ఐఆర్ చేస్తారా, అది చేస్తారా. మరి నేను వెళ్ళి అదే ప్రశ్న నేను స్టేషన్లోకి వెళ్ళి అడగవచ్చు కదా ఆ పెద్ద మనిషి వెళ్ళి, మరి స్టేషన్ గారికి వెళ్ళి మరి అది కాదు ఎవరు ఏకవచనంతో మాట్లాడిన అదే మరి డీసీపీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏకవచనంతో మాట్లాడితే నువ్వు ఎక్కడ ఉంటావు, సెంట్రల్ చంద్రబాబులో ఉంటావు, ఎక్కడ ఉంటావు తెలిసేవాడు కదా. అంటే మనం మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్, విలువలు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్, వాల్యూ అనేది ఇంపార్టెంట్. అంటే నేను ఆయన దగ్గర వాల్యూ కోసం నేను ఎక్స్పెక్ట్ చేయట్లే, పోలీసు వాళ్ళకి వాల్యూ ఇస్తారు నేను ఎక్స్పెక్ట్ ఎందుకు చేయట్లేదు అంటే శ్యామల గారికే వాల్యూ లేదు. అంటే శ్యామల గారు ఎవరికి వాల్యూ ఇవ్వరు, ఎందుకంటే 75 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని ముసల్నక్క అన్నది. ఈజ్ అ గ్రేట్ డిప్యూటీ సీఎం, నేషనల్ పొలిటీషియన్ లీడర్, ఈజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్. పవన్ కళ్యాణ్ గారిని గుంటనక్క అన్నది. అంటే వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం అది, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం పెద్దలకు ఈ విధంగా మర్యాద ఇవ్వాలని. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఆమె అదే మర్యాద ఇస్తుంది, ఒరే ముక్క కూసలు నక్క అలాగే ఇస్తుంది. కనుక అందుకని ఈజ్ అ వాల్యుబుల్ లీడర్స్ అండ్ ఏజ్కి కూడా విలువ ఇవ్వలేదు. కనుక వాళ్ళ దగ్గర పనిచేస్తున్న నీకు ఆ వాల్యూ ఉంటుంది ఎలాగనుకుంటాం, ఆ విలువలు ఎలాగుంటే ఎలాగనుకుంటాం, ఆ రెస్పెక్ట్ ఉంటుంది ఎలాగనుకుంటాం. అంటే పోలీస్ స్టేషన్లో ఆయన ఎవరైనా అవ్వచ్చు, యాజ్ అ డ్రెస్ ఈజ్ వాల్యూ,
స్టేషన్ హౌస్ ఆఫీసర్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అలాంటి వాళ్ళందరూ పిఎల్ అయ్యారు, అలాంటి వాళ్ళు అధికార ప్రతినిధులు అయ్యారు. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు బతుకు పడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ముట్టిగా పడిపోలేదు. ఇలాంటి వాళ్ళందరి వల్ల ఒక పోసాన కృష్ణమురళి, ఒక ఆలి, ఒక శ్యామల, మొత్తం ఒక యువరాజు రెడ్డి, ఒక అంబటి రాంబాబు, ఇంక బోరగడ్డ, చాలామంది బ్యాచ్ల వల్ల, ఒక అవంతి శ్రీనివాసు, ఒక చాలామంది బ్యాచ్ వల్ల, దండుపాలెం బ్యాచ్ వల్ల ఆయన 11 సీట్లకి దిగజారిపోయాడు. అంటే ఇలాంటి వాళ్ళ వల్లే. ఇప్పటికైనా కోటని తెలుసుకుంటే బాగుంటుంది. ఒక విజయసాయి రెడ్డి అవ్వచ్చు, ఒక శ్యామల గారు అవ్వచ్చు, ఒక పోసాని కృష్ణమూర్తి అవ్వచ్చు, వీళ్ళ మొగానికి వీళ్ళ వల్ల ఒక్క ఓటైనా పడిందా అని అడుగుతున్నా. వీళ్ళ వల్ల ఒక్క ఓటైనా పడిందా అని అడుగుతున్నా. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. వీళ్ళని చూసి ఒక్కరు ఓటేస్తారా? ఏ ఓటు చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేయాలి, రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓటేయాలి. ఎస్ కరెక్ట్. కానీ రాష్ట్రాన్ని ఒక్కడే పాలించలేడు. ఇప్పుడు బండి నడవటానికి కూడా ఒక డ్రైవర్ కావాలి, బండి నడవటానికి కూడా ఎదురు బండి నడవటానికి కూడా 2 ఎద్దులు కావాలి కదా. మనం బస్సు నడటానికి 2 కావాలి, ఒక కండక్టర్, ఒక డ్రైవర్. మీరు ఒక్కరే నడిపితే మొత్తం టోటల్గా ఈ సైన్యం అంతా ఇష్టం వచ్చేట్టు ఆడుకుంటానంటే మీరు తెస్తున్న ఓట్లు కూడా పాడు చేసేస్తున్నారు వీళ్ళు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎందుకు చెప్పగలిగానంటే ఈ మాటలో, శ్యామలా గారు అవ్వచ్చు, పోసాని కృష్ణమూర్తి గారు అవ్వచ్చు, వీళ్ళు మాట్లాడిన మాటలకు జనాల్లో ఇసుకెక్కిపోతున్నారు, జనాల్లో విరక్తపడుతున్నారు. వైసీపీ అంటే ఆ పేరు ఎత్తితే ఇలాగైనా ఉంటారా? వైసీపీలో మొత్తం టోటల్గా ఆ నాయకుడే ఎలాగుంటాడా, ఆ నాయకుడు తాలూకు ఎలాగుంటారా అని. అంటే ఆ నాయకుడు మంచివాడు అవ్వచ్చు, నాయకుడు పరువు తీసి పెడుతున్నారు వీళ్ళు. పోసాని కృష్ణమూర్తి వల్ల ఒక ఓటు పడిందా? మీకు నవ్వులు పువ్వించాడు. అవతల వాళ్ళని తిరుగుతూ ఉంటే మీకు సంతోషంగా నవ్వుతూ వచ్చారు. ఇప్పుడు మనం చూడండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఎలా నవ్వుకుంటున్నారో. మిమ్మల్ని తిట్టారు, జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగితే వాళ్ళు నవ్వారు, వాళ్ళని తిరిగితే మీరు నవ్వారు. అంటే నవ్వుకోవడానికి ఇలాంటి వాళ్ళని జోకర్లా వాడుకుంటున్నారా అని అడుగుతా. మరి అంతే కదా, పోసాని కృష్ణమూర్తి గారిని ఇలాంటి వాళ్ళు అందరినీ వాడుకుంటున్నారంటే మీరు వాడుకుంటున్నారు. అయితే జనాలకి ఉపయోగపడరు, మీ పార్టీకి ఉపయోగపడరు. దయచేసి నేను శ్యామలా గారు కానీ నేనేమంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో ఆమె మీద కేసులు పడతాయి, ఈ బెట్టింగ్ యాప్ మీద కన్ఫామ్ కేసులు పడతాయి, దాంట్లో నో డౌట్. ఆ యువరాజు రెడ్డి మీద పడతాయి, ఈయన మీద పడతాయి, అందరి మీద పడతాయి. ఆయన వైసీపీ ఉంది, మాకు లీగల్ టీం ఉంది అనుకుంటే, బెట్టింగ్ యాప్లు లీగల్ టీము వైసీపీ వస్తే మాత్రం మొత్తం ప్రత్యేకంగా నేను చెప్తున్నా కదా, ఈ బెట్టింగ్ యాప్లో కానీ వైసీపీ టీం కానీ వచ్చి లీగల్ టీం కానీ వచ్చిందంటే పెద్ద పెద్ద బోర్డులు పెట్టి వీలే దాన్ని నడిపిస్తున్నట్టు మాత్రం మేమైతే ప్రచారం చేస్తాం 100%. ఎందుకంటే నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. విలువలతో తప్పు జరిగితే 100% జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే తప్పని చెప్పాను, వాళ్ళు కూడా తప్పు చేస్తే తప్పని చెప్పాను తప్ప ఏ రోజు కూడా విలువలతో కూడిన రాజకీయమే చేశాను నేను. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళకి మర్యాద ఇవ్వాలి, ఎదుటి వాళ్ళకి మనం విలువ ఇవ్వాలి. రెస్పెక్ట్ రాకపోతే కరెక్ట్ కాదు. ఆ రెస్పెక్ట్ మీ దాంట్లో లేదు కాబట్టి నేను అంటున్నా. అందుకంటే మీరు తిట్లు పురాణం పెట్టిన వాళ్ళని, అది నేను జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ చూసుకోగలిగితే మీకు 11 సీట్ల నుంచి పెరుగుతాయి తప్ప, మీరు లేదు అంటే 11 సీట్ల నుంచి 1 సీటు కూడా రాకుండా 0కి వస్తారు. అంటే ఈ పరిస్థితుల్లో మీరు టీడీపీలు చేసినా జనసేన చేసినా కూడా అదే పరిస్థితికి వస్తారు. ప్రజలు విజ్ఞులు, ప్రజలు ఆలోచిస్తున్నారు ఎవరికి వెయ్యాలి, ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి చూడాలి, ఏ యూట్యూబ్లో చూడాలి, ఎవరిది చూసి కామెంట్ చేయాలి, తిట్లు పురాణం ఎవరిది ఉంది, వాళ్ళు రేపు ఉదయం పరిస్థితి ఏంటి, నెక్స్ట్ టార్గెట్ ఏంటి అని అన్ని జనాలకు అర్థమవుతున్నాయి. కనుక నేను ఈ శ్యామలా గారి కోసం, మీరు బెట్టింగ్ యాప్ కోసం చెప్తే ఇది నేను ప్రత్యేకంగా నేను వైసీపీ వాళ్ళకి అర్థం అవుద్దన్న ఉద్దేశంతోనే చెప్పాను. 11 సీట్లు మీకు ఎందుకు వచ్చాయో ఇప్పటికైనా ఆలోచించుకొని ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఇలాంటి వాళ్ళ వల్ల ఆలీ వచ్చాడు, తొడ కొట్టాడు, తొడ ఊడిపోయింది, రాజీనామా చేశాడు. పోసాని కృష్ణమూర్తి వచ్చాడు, మొత్తం పార్టీ పడిపోయింది, దండం పెట్టాడు, రాజీ పడ్డాడు, సార్ దండం పెడతాను, నేను మీ కులం, మీరు నా కులం, నేను మీ కులం అన్నాడు. మొత్తానికి వాళ్ళు వదిలి కూడా తీసుకెళ్ళి లోన్ వేసి 40 రోజులు తిప్పించారు. ఓకే, అలాగే సో మనీస్ పీపుల్స్ మొత్తం టోటల్గా అందరూ అంటే మిమ్మల్ని మీ కోటగిరి వదిలి వెళ్ళిపోతూ ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటప్పుడు మళ్ళీ మీరు పెట్టిన పెంపుడు చెల్లి కూడా ఈ కోటగిరిలోనే నడుస్తూ ఉంటే
మనం దీనికి యాక్సెప్ట్ చేస్తున్నామా లేదని జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. వైసీపీకి ఈ యాప్కి సంబంధం ఉందా లేదా, వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాప్లు, ఈ బెట్టింగ్ యాప్లకి సహకరిస్తున్నారా లేకపోతే యాంటీ ఉన్నారా? యాంటీ ఉంటే ఇమీడియట్లీ దానికి ఒక ఖండన ఇవ్వండి, లేదు అంటే దానికి మీరు సహకరిస్తుంటే లెక్క.